హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు తాంజావూర్ పెయింటింగ్, పిచ్వై ప్రింట్ ఇవన్నీ పేరు ఏది పెట్టుకున్నా సరే మెయిన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్. ఇది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది తెలుసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యకాలంలో ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది ఒక రేంజ్లో ట్రెండింగ్ అయింది. అది ఈ మధ్య ఏం పుట్టుకొచ్చింది అస్సలు కాదు. అప్పుడెప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు మన అమ్మలు వాళ్ళు కుట్లు అల్లికలతో పాటు ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా వేసేవాళ్ళు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అలానే ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా రీసెంట్ టైంలో బాగా ట్రెండింగ్ అయింది. సో ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తాను. కంప్లీట్గా ఈ వీడియో ద్వారా కంప్లీట్గా ఏం వచ్చేయదు. జస్ట్ దానికి స్టేజ్ 1 స్టేజ్ 2 ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇలా స్టార్ట్ చేయగానే ఈ వీడియో చూసి ఇలా స్టార్ట్ చేయగానే ఇలా వచ్చేది కదా, ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది క్లాస్ 2 అనుకోండి. క్లాస్ 1 ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అందులో ఏమేమి కావాలి ఐటమ్స్, ఫ్యాబ్రిక్ పెయింట్ నేర్చుకోవాలి వెయ్యాలి అని అంటే అసలు ఏమేమి ఐటమ్స్ ఉండాలి, ఏమేమి కావాలి, ఏమేమి అవసరపడతాయి, అసలు మన దగ్గర మెయిన్గా ఏముండాలి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరన్నా చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. లేదు మాకంత టైం లేదు, టక్టక ఈ వీడియోలోనే చెప్పేయి అనుకుంటా, ఓకే నో ప్రాబ్లం చెప్పేస్తాను. కాకపోతే ఆ వీడియో చూస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఇక ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మెయిన్గా కావాల్సినవి బ్రష్లు. ఇలా బ్రష్లు ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా ఇలా ఈ 5 తీసుకోండి. ఎందుకంటే ఒకటి సన్నం ఉంటుంది, అలా సైజుని బట్టి డిజైన్ని బట్టి అలా ఏ బ్రష్ యూజ్ అయితే అది తీసుకోవచ్చు. ఈ 5 అయితే మెయిన్గా తీసుకోండి. చూడండి సైజెస్. ఇది ఈ 2 ఏమో బార్డర్స్ వేయడానికి, చిన్న ఏదన్నా చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఫిల్ చేయడానికి. ఇది కొంచెం బిగ్ ఫ్లవర్స్ వేయడానికి, ఇది కొంచెం చిన్న ఫ్లవర్స్, ఇది మరీ పెద్ద ఫ్లవర్స్. ఇలా ఒక్కొక్క యూసేజ్కి ఒక్కొక్క బ్రష్ యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి తీసుకోండి, ప్రాక్టీస్కి చాలు సరిపోతుంది. అలాగే ఒక పెన్ను లేదా పెన్సిల్ ఏదైనా సరే, ఎందుకంటే డిజైన్ డ్రా చేయడానికి. ఇక మెయిన్గా వచ్చేసి పెయింటింగ్ కలర్స్. ఇలా ఇది ఒక్కటి ఉంటుంది. ఈ బ్రష్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే షాప్లో మనకి రెగ్యులర్గా మన చుట్టుపక్కల షాప్లో ఉంటాయి కదా, ఆ షాప్లో కూడా దొరికేస్తాయి పెయింటింగ్ బ్రషెస్. ఇక ఇవి కూడా అంతే, ఈ పెయింటింగ్ కలర్స్ కూడా అంతే. ఇది ఒక బాక్స్ కొనేసి పెట్టుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక బయటికి వెళ్తే షాప్లో వెళ్తే ఇంకా తక్కువలో దొరుకుతాయి ఆన్లైన్లో కంటే. ఒక బాటిల్ చిన్న బాక్సెస్ తెచ్చుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ వరకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇలా చిన్న బాక్సెస్ తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు మీ పెయింటింగ్ పూర్తయ్యేలోపు ఇవి పూర్తయిపోతాయి అన్నమాట. ఇలా ఒక బాక్స్లో నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇలా మంచిగా బాక్స్ అయితే వచ్చింది సెట్. బయట షాప్లో కూడా బాక్స్ లాగానే ఇలాగే ఉంటాయి, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో ఇలా ఒక బాక్స్ అయితే మొత్తం ఓవరాల్గా ఇందులో 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఒక బాక్స్ తీసుకోండి. ఇంకా అవుటర్ లైన్ కోసం గోల్డ్, సిల్వర్ ఇవి కూడా ఉంటాయి. అది కూడా ఒక 2 సీసాలు అయితే తెచ్చుకోండి. ఇది ఇంకా
పెయింటింగ్ వేయడానికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇలా ఒక బౌల్లో కానీ లేదా ఒక గ్లాస్లో కానీ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను, కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే ఈ వీడియోలో మీకు పెయింటింగ్ ఎలా వేయాలనేది చూపించాలి కదా, అందుకోసం ఇలా వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ వాటర్ ఓన్లీ పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే. ఇక ఒక వేస్ట్ క్లాత్, ఇక ఈ వాటర్ ఎందుకనేది నేను రాను చెప్తూ ఉంటాను. ఇక మెయిన్గా వచ్చేసి ఈ రింగ్ అన్నమాట. చూడండి, పెయింటింగ్ అయితే ఇక్కడ వేశారు. నాకు డైరెక్ట్గా మా సిస్టర్ అయితే నేర్చుకుంటుంది నా దగ్గర డైరెక్ట్గా వచ్చి. సో తను ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అనమాట. ఈ రింగ్ అలాగే వదిలేసి వెళ్ళింది. ఈ రింగ్ మెయిన్ కావాలి. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పగానే చూడండి ఎలా వేసిందో పిచ్చి గీతలు. అంటే స్టార్టింగ్ ఇలానే ఉంటుంది లేండి. అంటే స్టార్టింగ్ కదా, అసలు బ్రష్ ఎలా పట్టాలి వేళ్ళతో అనేది తెలీదు. అసలు ఎలా ఈ అంచులు ఉంటాయి అవి ఎలా మలపాలి తెలీదు, అసలు ఏది తెలీదు. 0% నాలెడ్జ్తో స్టార్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇక సెకండ్ డే కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల ఇలా వచ్చింది. చూడండి ఎంత నీట్గా చేసిందో. ఫస్ట్లో అస్సలు బాగాలేదు, ఇక్కడ వచ్చేసి చాలా నీట్గా ఉంది. చూడండి, కొన్ని టెక్నిక్స్ చెప్పడం వల్ల ఇలా వచ్చింది అనమాట. ఫస్టే చెప్పొచ్చు కదా, మరి ఫస్టే బాగా వేసేది అని మీరు అనుకుంటారేమో. కాకపోతే ఫస్ట్ మాత్రం ఒక డిజైన్ వేసి అందులో ఫుల్గా పెయింట్ చేస్తేనే తర్వాత స్టేజ్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ డే ఏమో కంప్లీట్గా ఆ పెయింట్ కంప్లీట్గా వేసేసింది. సెకండ్ డే వచ్చేసి ఎంతవరకు అది ఆ కలర్ యూజ్ చేయాలి, బ్రష్కి ఎంత అంటే బ్రష్కి పెయింట్ ఎంత తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల సెకండ్ డే పెయింటింగ్ ఈ విధంగా వచ్చింది. మీరు కూడా మా సిస్టర్ లాగానే పెయింట్ ఈజీగా నేర్చుకోవచ్చు ఈ వీడియోస్ ద్వారా. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చేసుకోండి. ఇక మీరు ఇది నేర్చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ ఎంత పెయింట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే, ఇప్పుడు తాంజావూర్ పెయింటింగ్ ఒక పిక్చర్ ఉంటుంది. ఈ ఫోన్లో చాలానే వస్తున్నాయి ఇమేజెస్, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలానే వస్తాయి. అందులో ఉన్న కలర్స్ అవే యూజ్ చేస్తూ మీరైతే డిజైన్ వేయొచ్చు. లేదు వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తూ మీరు పెయింటింగ్ అనేది వేయొచ్చు. అప్పుడు ఇది మీరు ఈ స్టేజ్కి రాగలిగితే మీరు ఈజీగా అది చూసి ఆ ఇమేజ్ చూసి ఏ పెయింట్ యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. దాని త్రూగా మీరు తాంజావూర్ పెయింటింగ్, పిచ్ ప్రింట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా వేసేయచ్చు ఎవరి సలహాలు లేకుండా. నేనైతే మా సిస్టర్కి తాంజావూర్ పెయింటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాస్ 1, క్లాస్ 2 కంప్లీట్ అయిపోయాయి. స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఏమీ తెలియకుండా తను ఇంట్రెస్ట్తో నేను చేస్తాను, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా నాకు నేర్పియు అక్క అనేసి వచ్చింది నా దగ్గరికి. మా సిస్టర్ అయితే నేర్చుకుంటుంది నా దగ్గర డైరెక్ట్గా వచ్చి. సో తను ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అనమాట. ఈ రింగ్ అలాగే వదిలేసి వెళ్ళింది. నావే ఇవి. సో తనకి నేర్పించేటప్పుడు నావే ఉన్నాయి కదా యూజ్ చేసుకో అనేసి నేనైతే చెప్తున్నాను. సో ఈ రింగ్ మెయిన్ కావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తనకి ఇది సెకండ్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్లో ఇలా వేసింది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పగానే చూడండి ఎలా వేసిందో పిచ్చి గీతలు. అంటే స్టార్టింగ్ ఇలానే ఉంటుంది లేండి. అంటే స్టార్టింగ్ కదా, అసలు బ్రష్ ఎలా పట్టాలి వేళ్ళతో అనేది తెలీదు. అసలు ఎలా ఈ అంచులు ఉంటాయి అవి ఎలా మలపాలి తెలీదు, అసలు ఏది తెలీదు. 0% నాలెడ్జ్తో స్టార్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది.
ఇక సెకండ్ డే కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల ఇలా వచ్చింది. చూడండి ఎంత నీట్గా చేసిందో. ఫస్ట్లో అస్సలు బాగాలేదు, ఇక్కడ వచ్చేసి చాలా నీట్గా ఉంది. చూడండి కొన్ని టెక్నిక్స్ చెప్పడం వల్ల ఇలా వచ్చింది అనమాట. ఫస్టే చెప్పొచ్చు కదా, మరి ఫస్టే బాగా వేసేది అని మీరు అనుకుంటారేమో. కాకపోతే ఫస్ట్ మాత్రం ఒక డిజైన్ వేసి అందులో ఫుల్గా పెయింట్ చేస్తేనే తర్వాత స్టేజ్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. అంటే ఏం లేదు, ఒక డిజైన్ ఈ డిజైన్ డ్రా చేసి ఇచ్చి నువ్వు ఏ కలర్స్ అయితే ఈ డిజైన్లో వెయ్యాలి అని అనుకుంటున్నావో, నీకు ఏది అనిపిస్తుందో, ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ని కంప్లీట్గా ఆ డిజైన్లో ఆ గ్యాప్లో ఓవరాల్గా కంప్లీట్గా ఫుల్ అదే వేసేయని చెప్పాను. సో అప్పుడు ఇలా వచ్చింది. కొంచెం ఇలా ఘాటి టు అలా అయ్యిందిలేండి. ఇక్కడ సిల్వర్తో కొంచెం ఈ అవుటర్ లైన్స్ ఉంటాయి కదా, అవి కూడా బ్రష్తో డ్రా చెయ్యి అనేసి చెప్పాను. ఎందుకంటే బ్రష్ వేళ్ళతో పట్టి ఆ తిప్పడం అనేది మనకి అలవాటు కావాలి, అప్పుడు మనకి ఇలా వస్తుంది. సెకండ్ డే చూడండి ఎంత బాగా వచ్చిందో. సెకండ్ డే నేనేం చెప్పాను అంటే ఫస్ట్ మొత్తం కొన్ని టిప్స్ ఇచ్చాను అనమాట. అవి ఏంటి అంటే ఎంతవరకు ఆ కలర్ని యూజ్ చేయాలి. ఫస్ట్ డే ఏమో కంప్లీట్గా ఆ కలర్ ఆ పెయింట్ కంప్లీట్గా వేసేసింది. సెకండ్ డే వచ్చేసి ఎంతవరకు అది ఆ కలర్ యూజ్ చేయాలి, బ్రష్కి పెయింట్ ఎంత తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల సెకండ్ డే పెయింటింగ్ ఈ విధంగా వచ్చింది. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. సో చాలా బాగా చేసింది అనమాట. ఇక దీని తర్వాత మెయిన్గా ఇలా చేయడం వస్తే దీని తర్వాత తాంజావూర్ పెయింటింగ్, పిచ్ వై ప్రింట్ ఇవైతే ఈజీగా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా పెయింటింగ్ రావాలి. అంటే ఈ కొనలు ఉంటాయి, మూలలు ఉంటాయి, ఇలా డిజైన్ అన్నప్పుడు ఎన్నో ఉంటాయి, అవన్నీ బ్రష్తో ఇలా మూవ్ చేయగలగాలన్నమాట. ఆ స్టేజ్ వరకు అయితే రావాలి. సో ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ డే ఇలా వచ్చిందని డిసప్పాయింట్ అవ్వద్దు. సెకండ్ డే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. తనంతానే అప్రిషియేట్ చేసుకుంది, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఉంటుంది అనమాట. మీరు కూడా మా సిస్టర్ లాగానే పెయింట్ ఈజీగా నేర్చుకోవచ్చు నా వీడియోస్ చూసి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చేసుకోండి. ఇక మీరు ఇది నేర్చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ ఎంత పెయింట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే, ఇప్పుడు తాంజావూర్ పెయింటింగ్ ఒక పిక్చర్ ఉంటుంది. ఈ ఫోన్లో చాలానే వస్తున్నాయి ఇమేజెస్, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలానే వస్తాయి. అందులో ఉన్న కలర్స్ అవే యూజ్ చేస్తూ మీరైతే డిజైన్ వేయొచ్చు. లేదు వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తూ మీరు పెయింటింగ్ అనేది వేయొచ్చు. అప్పుడు ఇది మీరు ఈ స్టేజ్కి రాగలిగితే మీరు ఈజీగా అది చూసి ఆ ఇమేజ్ చూసి ఏ పెయింట్ యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. దాని త్రూగా మీరు తాంజావూర్ పెయింటింగ్, పిచ్ వై ప్రింట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా వేసేయచ్చు ఎవరి సలహాలు లేకుండా. సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా నేర్చేసుకోండి. ఇక ముందుగా వచ్చేసి ఒక క్లాత్ తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఏదైనా మందం ఉండే క్లాత్ తీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక మందంగా ఉండే క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక క్లియర్గా చెప్పాలి అని అంటే ఇంట్లో షర్ట్స్ ఉంటాయి కదా మన వాళ్ళవి, ఆ షర్ట్ బ్యాక్ సైడ్ బెటర్ అన్నమాట. ఆ షర్ట్స్ మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, పెయింట్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది బ్రష్కి. అలాంటప్పుడు క్లాత్ కింది సైడ్ నుంచి పెయింటింగ్ అనేది కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం ఖరాబ్ అయితే అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే
కొంచెం మందంగా ఉండే క్లాత్ షర్ట్ అయితే చాలా బాగుంటుంది. మందమైన క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఇక ఈ రింగ్ తీసుకొని చిన్నదైనా సరే పెద్దదైనా సరే మీ ఇష్టం. మీకు అందుబాటులో ఏ రింగ్ ఉంటే ఆ రింగ్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ సైజులో ఉన్న రింగ్ తీసుకున్నాను. సో ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక డిజైన్ అయితే ఏదైనా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ డ్రా చేసుకోండి. నేను ఒక చిన్న డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. మరి పెద్ద పెద్ద డిజైన్స్ అయితే డ్రా చేసుకోకండి. చిన్న డిజైన్స్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా కాబట్టి చిన్న డిజైన్స్, చిన్న ఫ్లవర్స్ అలా డ్రా చేసుకోండి. క్లాత్ లూజ్ లేకుండా టైట్గా ఉండేలా మంచిగా పెట్టుకోండి. టైట్గా ఉంటే మంచిగా ఈజీగా వస్తుంది. చిన్న డిజైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ చిన్న డిజైన్స్ డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకటేసారి పెద్దది డ్రా చేసుకున్నాం అనుకోండి మీకు అసలే తెలీదు దాని గురించి, ఇక వేయడానికి కూడా ఇబ్బంది పడతారనమాట. సో ఇక బ్రష్, ఈ బ్రష్ అయితే నేను తీసుకున్నాను. ఇక పెయింటింగ్ కలర్స్ మీ ఇష్టం, ఏదైనా ఒక కలర్ మీకు ఏ కలర్తో పెయింటింగ్ వేయాలనిపిస్తే ఆ కలర్ తీసుకొని నేను ఇక్కడ రెడ్ తీసుకుంటున్నాను. రెడ్ అండ్ వైట్ కూడా కావాలి. 2 కలర్స్ తీసుకున్నాను, రెడ్ అండ్ వైట్. మీరు మాత్రం ఏం చేయండి అంటే ఫస్ట్ రెడ్ తీసుకుంటున్నారు కదా, రెడ్ కంప్లీట్గా వేసేయండి. మీకు కొంచెం ఇక్కడ మూలలు అవన్నీ ఉంటాయి కదా, వీటిని తిప్పడానికి రాదు కాబట్టి కంప్లీట్గా రెడ్ వేయాలనుకుంటున్నారా, ఇందులో ఏ కలర్ వేయాలనుకుంటున్నారో ఆ కలర్ని కంప్లీట్గా వేసేయండి. నేను మాత్రం ఇక్కడ మీకు నార్మల్గా చూపిస్తున్నాను. 2 కలర్స్ సో నేను కూడా మీకు చూపించడం కోసం ఫస్ట్ రెడ్ కలర్తోనే కంప్లీట్గా అయితే ఫ్లవర్ వేసేస్తాను. నేనైతే ఇక్కడ ఈ బ్రష్ని తీసుకున్నాను. మీరు కొంచెం చిన్న సైజులో ఉండే బ్రష్ని తీసుకోండి. ఇలా ఈ సైజులో ఉండే బ్రష్ అయితే తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇక పెయింట్ వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోండి. చూడండి బ్రష్కి ఇంతవరకు తీసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. సో ఫస్ట్ మిడిల్లో తర్వాత వేయచ్చు. ఫస్ట్ ఈ పెటల్స్కి వేయండి. ఇలా చూడండి, ఈజీగా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం మీకు అలవాటు అయ్యే వరకు మాత్రమే అలా ఉంటుంది. మీకు రావాల్సిందల్లా ఇక్కడ షార్ప్గా ఉంది కదా, ఈ ఎడ్జ్లు మీకు కరెక్ట్గా ఇలా మలపగలగాలి. పెయింట్ ఎంతవరకు తీసుకోవాలి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఇలాగా మీరు రింగుని అటు ఇటు తిప్పుతూ మీరు మీ డిజైన్ని కంప్లీట్ చేయవచ్చు. ఇలా నేను కొంచెం స్లోగా వేస్తూ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. మీకు అర్థం కాకుండా ఉంటే బాగోదు, ఇంత చెప్పి కూడా వేస్ట్ అవుతుంది. సో మీకు కూడా అర్థం అవ్వాలి అని అంటే కొంచెం స్లోగా వేసి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నాకు వచ్చు కదా అని ఫాస్ట్గా వేస్తే మీకు అర్థం అవ్వదు అది. సో ఇలా ఈ పెటల్స్ వరకు అయితే వేసాము కదా. ఇప్పుడు ఈ బ్రష్కి పెయింట్ ఉంది. దీన్ని ఏం చేయాలి అని అంటే ఇంతకుముందు చెప్పాను, ఇలా బౌల్లో కానీ గ్లాస్లో కానీ వాటర్ తీసుకోవాలని.
దీన్ని ఇందులో వేసి వాష్ చేయాలి. వాష్ అంటే ఏం లేదు, ఇలా షేక్ చేసి క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ పెయింట్ దీనికే ఉంటే అంటుకుపోతుంది అన్నమాట. దీన్ని చూడండి, ఇలా మూలలకి ఇలా అంటే సరిపోతుంది. పెయింట్ కంప్లీట్గా వాటర్లోకి వచ్చేయాలి. సో కొంచెం ఎక్కువే తీసుకోవాలి వాటరు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ లెగడానికి అవ్వదు కాబట్టి ఇలా తీసుకుంటే ప్రతిసారి ఇందులోనే ఇలా బ్రష్లని కడిగేస్తే సరిపోతుంది. ఇలా కడిగిన తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి అని చెప్పాను కదా, దీనికి ఇలా తుడిస్తే సరిపోతుంది. దీన్ని తుడిస్తే చూడండి, ఇంకా ఇలా వస్తుంది అంటే మళ్ళీ వాటర్లో కడిగేస్తే సరిపోతుంది. కంప్లీట్గా పెయింట్ పొయ్యే వరకు వాటర్లో కడగాలి. సో ఇక చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు మిడిల్లో వేద్దాం. ఇలా మిడిల్లో కొంచెం గ్యాప్ చిన్నగా ఉంది కాబట్టి ఇందాక మీకు చూపించిన బ్రష్, ఈ సైజులో ఉండే బ్రష్ తీసుకుంటున్నాను. ఇక దీనిలో వైట్ కలర్ ఫిల్ చేస్తాను నేను. ఇలా వైట్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇక 3D షేడ్ రావడం కోసం ఈ ఫ్లవర్కి 3D షేడ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మధ్యలో కొంచెం వైట్గా లైట్ షేడ్ అలా కనిపిస్తుంది కదా. సో దానికోసం నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మీరు ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ మూలలు బ్రష్ని ఎటు డిజైన్కి తగ్గట్టుగా మలపడం, ఇవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో దీనికి లైట్గా తీసుకోవాలి పెయింట్ అనేది. లైట్గా వైట్ కలర్ పెయింట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి లైట్గా తీసుకొని ఇక్కడ చూడండి ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను. ఇలా డాట్స్ లా పెడుతున్నాను. మిగతా అంతా బ్రష్లోకి ఇలా ఒత్తేస్తున్నాను. సో వైట్ అనేది కలర్ని డామినేట్ చేస్తుంది. సో లైట్గా తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి, దీన్ని 3D టైప్లో చేసేస్తాను. సో ఇలా మీ ఇష్టం, మీరు ఒక సైడ్ ఇలా వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు, లేదు మిడిల్లో కావాలి అనుకుంటే ఇలా మిడిల్లో వేయచ్చు. మీరు డిజైన్ ఎలా చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. మీరు ఒక డిజైన్ ఏ విధంగా చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆ డిజైన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. నేను ఓన్లీ ఇక్కడ హాఫ్ వరకు మాత్రం ఇలా వేస్తున్నాను, అంటే హాఫ్ లైట్ షేడ్ హాఫ్ డార్క్ షేడ్ అన్నట్టుగా నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఎక్కువ తీసుకుంటే ఇలా అయిపోతుంది. అందుకే ఎక్కువ అయితే తీసుకోకుండా సో లైట్గా తీసుకొని దాన్ని మాత్రం స్ప్రెడ్ చేయాలి. మీరు డిజైన్కి తగ్గట్టు ఓకే నాకు ఇలా వేస్తాను, డిజైన్ ఇలా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఇష్టం, మీ ఇష్టం. ఒక డిజైన్ని మీరు ఎలా చూపించాలనుకుంటున్నది కంప్లీట్గా మీ చాయిస్ అన్నమాట. మీకు ఫ్యాబ్రిక్ పై పెయింట్ వేయడం రాగలిగితే
ఇక మీ ఇష్టం, అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు దాన్ని ఆ డిజైన్ ఎలా చూపించాలనుకుంటే అలా చూపించవచ్చు. ఇక కొద్దిగా బ్లాక్ కలర్ తీసుకొని ఇక్కడ మిడిల్లో వైట్ కలర్ వేసాం కదా కంప్లీట్గా. సో ఆ కలర్లో కొంచెం డార్క్ గ్రీన్ అనమాట, ఇది బ్లాక్ కాదు, బ్లాక్ అయినా సరే డార్క్ గ్రీన్ అయినా సరే మీ ఇష్టం. కలర్ కాంబినేషన్స్ అనేది మన ఇష్టం అనమాట. సో ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను చిన్నగా, ఎందుకంటే కంప్లీట్గా వైట్ అయిపోయింది కదా, కొంచెం ఇలా పెడుతున్నాను. సో లేడీస్ చూసారు కదా, ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది ఈ విధంగా నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు వీడియోలో అయితే ఇంతవరకు చూపించగలిగాను. ఇది మెయిన్గా ప్రాక్టీస్ చేయండి. నేను ఒక డిజైన్ మాత్రం చూపించాను, మీరు ఒక 10 డిజైన్స్ ఇదే ప్యాటర్న్లో చిన్న చిన్నగా, మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్లో తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకైతే ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.